హాయ్ హలో అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బలభీమనస్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఏ శాఖలో ఎవరెవరు పని చేస్తా ఉన్నారు? వారు నీతి నిజాయితీగా పనిచేస్తున్నారా? విధులకు డుమ్మా కొడుతున్నారా? ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? ప్రజలకు ఏ విధమైన సేవలు అందిస్తున్నారు అనే విషయాలను పర్యవేక్షించేందుకు ఒక కొత్త యాప్ను తీసుకురావడం జరిగింది. దీంతో ఆయా శాఖలలో నిర్వర్తిస్తున్నటువంటి ఉద్యోగులకు భారంగా అనిపించవచ్చు, కానీ ప్రజలకు మెరుగైన సేవలు అందించే ఒక మంచి నిర్ణయం అని ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా బలభీమనస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తేనే మీరందరూ కూడా మాకు వెన్నంటూ ఉండి అండదండలుగా ఉంటారన్నట్టు కూడా భావిస్తూ, దీనిపైన కూడా మీకు ఏమైనా సందేశాలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ, పంచాయతీ కార్యదర్శులకు మాత్రం ప్రభుత్వం ఒక భారీ శాఖ అయితే ఇవ్వడం జరిగింది. దీనిపైన కూడా అనేక కీలక అంశాలను కూడా చర్చించడం జరిగింది. సో ఏంది ఇది, ఈ వ్యవహారం ఏంది అనే విషయానికి మనం ముందుగా వచ్చినట్లయితే, తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో నకిలీ హాజరు వ్యవహారం కలకలం రేపుతా ఉంది. అధికారుల ఫేస్ రికగ్నిషన్ యాప్ను ఉపయోగించి వందల మంది కార్యదర్శులను తప్పుడు హాజరు నమోదు చేయడం జరిగింది. దీనిపైన కూడా మంత్రి సీతక్క సీరియస్ కావడంతో దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 553 మంది పంచాయతీ కార్యదర్శులను గుర్తించి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకున్నారు. మరికొందరిని సస్పెండ్ చేయగా వీరిని పర్యవేక్షించాల్సిన ఎంపీఓలో కూడా షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగినట్లు కూడా మనకు విశ్వసనీయ సమాచారం. ఈ చర్యల ద్వారా పంచాయతీ వ్యవస్థలో మెరుగైన సేవలు అందుతాయన్నట్టు కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. పంచాయతీరాజ్ శాఖలో ప్రస్తుతం నకిలీ అటెండెన్స్ వ్యవహారం పెద్ద దుమారాన్ని అయితే రేపుతా ఉంది. పారదర్శకత, జవాబుదారీతనం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నిషన్ యాప్ను కొందరు గ్రామ పంచాయతీ కార్యదర్శులు మోసం చేయడానికి ఉపయోగించడం అధికారులను విస్మయానికి గురి చేసింది. విధులు సరిగ్గా నిర్వర్తించకుండా, గ్రామాలకు వెళ్లకుండానే తప్పుడు ఫోటోలు, ఫేక్ వివరాలు సమర్పించడం, అందులో ఏకంగా ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టడం, ఖాళీ కుర్చీల చిత్రాలను అప్లోడ్ చేసి అటెండెన్స్ వేసుకున్న వందల మంది కార్యదర్శులు అబాసుపాలైన ఘటన కలకలం రేపుతా ఉంది. వందల సంఖ్యలో నకిలీ హాజరు నమోదవడంతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైన విధుల నిర్లక్ష్యం వహించే వారిని ఉపేక్షించవద్దని సంబంధిత అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీంతో ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు ఇప్పటి వరకు 553 మంది పంచాయతీ సెక్రటరీలకు ఫేక్ అటెండెన్స్ వేసినట్లు కూడా గుర్తించడం జరిగింది. అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఒక పంచాయతీ కార్యదర్శిని వెంటనే సర్వీస్ నుంచి తొలగించారు. మరో 15 మందిని సస్పెండ్ చేశారు. మిగిలిన వారికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగినట్లు కూడా మనకు విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా సెక్రటరీల హాజరు పర్యవేక్షించాల్సిన ఎంపీఓలు అంటే మండల పంచాయతీ అధికారులకు కూడా విధుల నిర్లక్ష్యం వహించారని ప్రభుత్వం గుర్తించడం జరిగింది. మొత్తం 47 మంది ఎంపీఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు వారిపై శాఖాపరమైన చర్యలకు రంగం సిద్ధం చేస్తూ ఉంది. సో ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్యం సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి గ్రామానికి పంచాయతీ కార్యదర్శులను నియమించడం జరిగింది. గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో దాదాపు 9,000కు పైగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించడం జరిగింది. అందులో చాలా మంది రెగ్యులర్ అయ్యారు. అయితే ఇంకా కొంతమంది కూడా కార్యదర్శులు తమ గ్రామాల్లో అందుబాటులో ఉండట్లేదని ఫిర్యాదులు రావడంతో వారి హాజరును పారదర్శకంగా పర్యవేక్షించడానికి ఫేస్ రికగ్నిషన్ యాప్ను ప్రవేశపెట్టడం జరిగింది. కానీ కొందరు కార్యదర్శులు ఈ సాంకేతికతను కూడా తమ నిర్లక్ష్యానికి అనువుగా మార్చుకున్నారు. తాజాగా వీరి హాజరు ఫిర్యాదులు అందడంతో అధికారులు క్షుణ్ణంగా పరిశీలించగా ఈ ఫేక్ అటెండెన్స్ వ్యవహారం బట్టబయలు కావడం జరిగింది.
అధికారికంగా నకిలీ హాజరు నమోదు చేసిన జిల్లాల వివరాలకి వెళ్తే మాత్రం ప్రతి ఒక్కరూ షాక్ గురవ్వాల్సిందే. ఎందుకంటే సిద్దిపేట జిల్లాలో 70 మంది, నల్గొండ జిల్లాలో 69 మంది, వికారాబాద్ జిల్లాలో 63 మంది, సూర్యాపేట జిల్లాలో 48 మంది, కామారెడ్డి జిల్లాలో 43 మంది, కొత్తగూడెం జిల్లాలో 42 మంది ఉన్నట్లు కూడా మనకు సమాచారం అంతా ఉంది. సస్పెండ్ అయిన కార్యదర్శులు ఎక్కువగా వనపర్తి జిల్లాలో ఉండగా 7 కార్యదర్శులు సస్పెండ్ అయినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. నిర్లక్ష్యం వహించిన ఎంపీఓలు ఎక్కువగా ఉన్న జిల్లాల విషయానికి వస్తే సరైన పర్యవేక్షణ చేయని ఒక ఎంపీఓ మాత్రం కొత్తగూడెం జిల్లాలో 17 మంది, నల్గొండ జిల్లాలో 15 మంది ఉన్నట్లు కూడా మనకు సమాచారం. ఆశ్చర్యకరంగా అత్యధికంగా ఫేక్ అటెండెన్స్ నమోదైన సిద్దిపేట జిల్లాలో మాత్రం కేవలం ఒక ఎంపీఓది మాత్రమే నిర్లక్ష్యం ఉన్నట్లు అధికారులు గుర్తించడం జరిగింది. ఏ చర్యల ద్వారా పంచాయతీ వ్యవస్థలో క్రమశిక్షణ, ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని కూడా ప్రభుత్వం ఆశిస్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉంటున్నారా లేదా? మీ సమాధానం అవును అయితే అవునని పెట్టండి, లేదైతే మా గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సరిగ్గా గ్రామాలకు రావడం లేదు, విధులు సరిగ్గా నిర్వర్తించడం లేదు, ప్రజలకు సేవలు అందించడం లేదు అయితే లేదు అని కూడా కింద కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. చూస్తూనే ఉండండి శ్రీ బలభీ మనోజ్ ఛానల్. ధన్యవాదాలు.